అందరికీ హాయ్ అండి. ఈ రోజు నుండి అయితే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. మీ ఇంట్లో ఎవరెవరు నవరాత్రులు ఉంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఇంట్లో మాత్రం మా హస్బెండ్ ఉంటారు. డే 1 నవరాత్రి స్పెషల్ అయితే నేను బెండకాయ చారు చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండును తీసుకొని వేసుకోవడమే. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత వాటర్ వేసుకొని అలాగే కొంచెం లడ్డు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మసులుతున్నప్పుడు చారులో వేసేసుకోవడం. శనగపిండి వేస్తే చారు చిక్కగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోజు స్వీట్ వచ్చేసి అయితే నేను ఉప్మా రవ్వ హల్వా చేశాను అనమాట. అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా పోపేశాను. టైం లేకపోయేసరికి ఇవి మాత్రమే చేసామన్నమాట. మీరేమేం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. డే 1 నవరాత్రికి అయితే బెండకాయ చారు, పెరుగు, హల్వా, నిమ్మకాయ పచ్చడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మీరేం చేసుకున్నారు?